సో ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేస్తే టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ. వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్. ఐల్ ఎక్స్ప్లెయిన్ ద టైటిల్ ఫస్ట్. టైటిల్ మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు ఎడిటోరియల్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది, కాంటెక్స్ట్ అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం ఎడిటోరియల్ ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. యూనిఫార్మిటీ షుడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ నేషనల్ యూనిటీ ఇన్ లాంగ్వేజ్ పాలసీ. యూనిఫార్మిటీ షుడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ నేషనల్ యూనిటీ ఇన్ లాంగ్వేజ్ పాలసీ. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఇక్కడ ఏం రాశారమ్మా? యూనిఫార్మిటీ షుడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ నేషనల్ యూనిటీ ఇన్ లాంగ్వేజ్ పాలసీ. ఇక్కడ మీరు రెండు వర్డ్స్ని మీరు గమనించారు. యూ కెన్ సీ 2 words హియర్. ఒకటి యూనిఫార్మిటీ, 2 యూనిటీ. డిఫరెన్స్ ఏంటి? ఒకేలా కనిపిస్తున్నాయి రెండు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ వాటి మీనింగ్ అనేది సేమ్ కాదు. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ 2 words. యూనిఫార్మిటీ ఇండికేట్స్ సేమ్నెస్, అంటే అందరూ ఒకటే ఫాలో అవ్వాలి. అందరూ లెట్సే భాష విషయంలో యూనిఫార్మిటీ మనం మాట్లాడితే వీఆర్ రిఫరింగ్ టు అందరూ ఒకే భాష మాట్లాడాలి అన్నట్టు, అందరూ హిందీయే మాట్లాడాలి అన్నట్టు. మరి యూనిటీ అంటే అర్థం ఏంటి? యూనిటీ అంటే కమింగ్ టుగెదర్, డిస్పైట్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కలవడం యూనిటీ. ఒకేలాగా ఉండడం యూనిఫార్మిటీ అయితే, డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా కలవడం అనేది యూనిటీ. సో గవర్నమెంట్ యూనిటీని యూనిఫార్మిటీకి కన్ఫ్యూజ్ అయిపోకూడదు. అంటే ఇక్కడ చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు దేశమంతా ఒకే భాష మాట్లాడేస్తే, దేశమంతా ఒకే భాష మాట్లాడడం అనేది యూనిఫార్మిటీ. అంటే దేశంలో అందరూ హిందీ మాట్లాడేలా చేయాలి, ప్రతి ఒక్కరికి హిందీ నేర్పించాలి అన్నట్టు మనం చేయడాన్ని మనం ఏమంటాం? యూనిఫార్మిటీ అంటాం. యూనిఫార్మిటీ అని చెప్పేసి అంటాం. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, అండ్ ఇట్ షుడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ యూనిటీ. సో అందరూ ఒకే భాష మాట్లాడేస్తే దేశం యూనిటీతో ఉంది అని కాదు. సో యూనిటీకి యూనిఫార్మిటీకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యూనిటీ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ టుగెదర్ డిస్పైట్ డిఫరెన్సెస్. అంటే డైవర్సిటీని గౌరవించుకుంటూ, లింగ్విస్టిక్ డైవర్సిటీని గౌరవించుకుంటూ కలిసి ఉండడం అనేది యూనిటీ. అంతేగాని అందరూ ఒకే భాష మాట్లాడేస్తే దేశంలో యూనిటీ వచ్చేస్తుంది అనుకోవడం అనేది మిథ్య, అది కరెక్ట్ కాదు అని అర్థం. మరి టైటిల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ అన్నారు అంటే అర్థం ఏంటి? మనకి లాంగ్వేజ్ ఆఫ్ యూనిఫార్మిటీ కాదు కావాల్సింది, లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ కావాలి అని. అంటే గవర్నమెంట్ యొక్క లాంగ్వేజ్ పాలసీ అనేది ఒక భాషని అందరిపైన ఇంపోజ్ చేసేలా ఉండకూడదు. లింగ్విస్టిక్ డైవర్సిటీని గౌరవిస్తూనే అందరూ ఒకరినొకరు పరస్పరం మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేలాగా, అందరూ కలిసి ఉండేలాగా ఉండాలి. భాష లాంగ్వేజ్ పాలసీ అనేది దేశాన్ని యునైట్ చేయాలి, కానీ దేశంలో కొందరిని సెపరేట్ చేయకూడదు, కొందరికి బాధ కలిగించకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశం. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ లాంగ్వేజ్ ఆఫ్ యూనిఫార్మిటీ, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ. అంటే లాంగ్వేజ్ పాలసీ యూనిటీని ప్రేరేపించేలా ఉండాలి, కానీ యూనిఫార్మిటీని ప్రేరేపించేలా ఉండకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. ఫుల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఆర్టికల్, దిస్ టైటిల్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అందరికీ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ డెప్త్ ఎట్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్స్. ఎడిటోరియల్లో వచ్చేవన్నీ కూడా ఈ లెవెల్ ఆఫ్ డెప్త్లో మీరు అర్థం చేసుకోవాలి. The National Education Policy NEP 2020 mandates that all students across country must learn 3 languages in school. National Education Policy 2020 మ్యాండేట్ అంటే అర్థం ఏంటమ్మా? ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పడం. ఇట్ మ్యాండేట్స్ అంటే మ్యాండేటరీగా, అంటే కంపల్సరీగా చేయాలని చెప్పడం. ఏమని చెప్తోంది? దట్ ఆల్ స్టూడెంట్స్, అందరూ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా ఉన్న అందరు స్టూడెంట్స్ కూడా మస్ట్ లెర్న్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. వీటిని 3 లాంగ్వేజెస్ని స్కూల్లో ఖచ్చితంగా 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మ్యాండేట్ చేస్తుంది. థియరిటికల్లీ NEP 2020 is more flexible than the previous versions of the 3 language policy in India, which have always faced resistance
నాట్ జస్ట్ ఇన్ సౌత్ ఇండియా బట్ ఆల్సో డిఫరెంట్ స్టేట్స్. ఇంతకు ముందున్న 3 లాంగ్వేజ్ పాలసీ కన్నా కూడా ఇప్పుడున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కైండ్ ఆఫ్ మోర్ ఫ్లెక్సిబుల్, దానికంటే ఎక్కువ ఫ్లెక్సిబుల్ అని మనం చెప్పొచ్చు. ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నవన్నీ కూడా ఇంకా రిజిడ్గా ఉండేవి, ఖచ్చితంగా ఈ లాంగ్వేజే ఫాలో అవ్వాలని రూల్స్ ఉండేవి. అందువల్ల ఇంతకు ముందున్న 3 లాంగ్వేజ్ పాలసీ భారతదేశంలో చాలా రెసిస్టెన్స్ అంటే వ్యతిరేకతని ఫేస్ చేసింది. సౌత్ ఇండియాలోనే కాదు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో, డిఫరెంట్ స్టేట్స్లో. ఎందుకు ఇది మోర్ ఫ్లెక్సిబుల్ అని చెప్తున్నాము? వై ఈజ్ NEP 2020 మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ ద ప్రీవియస్ వెర్షన్స్ అంటే ఇక్కడ చూడండి, హిందీ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద మెనీ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ స్టేట్స్ ఆర్ ఫ్రీ టు చూస్ ఎనీ 2 ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ 1 ఫారెన్ లాంగ్వేజ్ ఇన్ ద మిక్స్ ఆఫ్ 3 అకార్డింగ్ టు NEP 2020. ఇది మీరు గమనిస్తే మనకి 3 లాంగ్వేజెస్ అని చెప్పారు, అందులో ఇండియన్ లాంగ్వేజెస్ 2, ఫారెన్ లాంగ్వేజ్ 1. ఇప్పుడు ఫారెన్ లాంగ్వేజ్ కింద మోస్ట్లీ అందరూ కూడా ఇంగ్లీషే ఎంచుకుంటారు, ప్రాబ్లం లేదు. మరి ఇండియన్ లాంగ్వేజెస్ 2 అన్నప్పుడు, ఒకటి మన నేటివ్ లాంగ్వేజ్, మన ఆంధ్ర తెలంగాణలో అయితే తెలుగు, రెండవది మనకి హిందీ అని బై డిఫాల్ట్ అనేసుకుంటాం. కానీ NEP ఏముంటుందంటే 2 ఇండియన్ లాంగ్వేజెస్ అంటుంది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు టీచ్ తమిళ్ అంటే భారతదేశంలో మనకు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు మరియు తమిళ్ నేర్పించాలన్నా నేర్పించవచ్చు, వాటితో పాటు ఇంగ్లీష్. ఇప్పుడు కూడా 3 లాంగ్వేజ్లు అయినట్టే. అలాగే తమిళనాడులో కూడా తెలుగు మరియు తమిళ్ నేర్పించి దాంతోపాటు ఇంగ్లీష్ నేర్పించాలంటే నేర్పించవచ్చు. థియరిటికల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ అలౌడ్ అండర్ NEP. అర్థమవుతుందా? థియరిటికల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ అలౌడ్. కాకపోతే అలా అంటారు, థియరిటికల్గా అలా అంటారు, కానీ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి అంటే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి సీన్ అంతా మారిపోతుంది. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి మాత్రం ఇండైరెక్ట్గా తెలియకుండానే ఒక నేటివ్ లాంగ్వేజ్తో పాటు ఆ 2 ఇండియన్ లాంగ్వేజ్ కింద హిందీని ఇంపోజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే యాజ్ పర్ లా హిందీయే ఉండాలనే రూల్ లేకపోయినప్పటికీ గవర్నమెంట్ సైలెంట్గా ఎలాంటి పని చేసే అవకాశం ఉంటుంది ప్రాక్టికల్గా అని దీని అర్థం. ప్రాక్టికల్గా దీని అర్థం అది. అదే కదా సార్. హౌఎవర్ the fear that the Hindi will become the default option as the second Indian language apart from the native language is aggravated by Maharashtra government's attempts to prioritize Hindi over other regional languages and its continuing vacillation on the issue. అయితే ఇక్కడ the fear అంటే భయం that Hindi will become the default option as the second Indian language. Second Indian language గా హిందీ అయిపోతుంది అన్న భయం డిఫాల్ట్గా అంటే బై డిఫాల్ట్ ఒకటి నేటివ్ లాంగ్వేజ్, ఒకటి ఇంగ్లీష్, ఫారెన్ లాంగ్వేజ్ కింద మోస్ట్లీ ఇంగ్లీష్కి వెళ్ళిపోతారు. సెకండ్ ఇండియన్ లాంగ్వేజ్ కింద హిందీయే డిఫాల్ట్ ఆప్షన్ అయిపోతుంది అన్న భయం ఏదైతే ఉందో ఈజ్ అగ్రివేటెడ్. అగ్రివేట్ అంటే అది ఇంకా వర్సన్ అయ్యింది, అంటే ఇంకా పెద్దదవ్వడం, వర్సన్ అవ్వడం అర్థం. బై మహారాష్ట్ర గవర్నమెంట్స్ అటెంప్ట్స్ టు ప్రయారిటైజ్ హిందీ ఓవర్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్. మహారాష్ట్ర గవర్నమెంట్ వేరే రీజనల్ లాంగ్వేజెస్ కంటే కూడా హిందీని ప్రయారిటైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అండ్ ఇట్స్ వ్యాసిలేషన్ ఆన్ ద ఇష్యూ. వ్యాసిలేషన్ అంటే ఊగిసలాట, అంటే ఆ విషయం పైన క్లియర్ కట్ స్టాన్స్ తీసుకోకుండా ఊగిసలాట ధోరణి నడిపిస్తోంది, ఊగిసలాట ధోరణిలో ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల ఏమైందంటే హిందీనే బలవంతంగా మన మీద రుద్దుతారు అన్న ఫీలింగ్స్ అగ్రవేట్ అంటే ఇంకా పెద్దవయ్యాయి, వర్సన్ అయ్యాయి. The state has now withdrawn its decision that Hindi will generally be taught until class 5 as the second Indian language after it kicked off a political storm in the state and put the ruling Bharatiya Janata Party on the back foot. So, ippudu the state has now withdrawn its decision. Oka decision తీసుకుంది ఏది మహారాష్ట్ర స్టేట్. ఏంటి ఆ డెసిషన్? దట్ హిందీ విల్ జనరల్లీ బి టాట్ అంటిల్ క్లాస్ 5. హిందీ అనేది క్లాస్ 5 వరకు హిందీయే టీచ్ చేస్తారు అని ఒక డెసిషన్ తీసేసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ ఇప్పుడు వెనక్కి తీసుకుంది. విత్డ్రా అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ హెస్ టేకెన్ ద డెసిషన్ బ్యాక్. ఆ డెసిషన్ ఇప్పుడు వెనక్కి తీసుకుంది. ఎందుకని? ఆఫ్టర్ ఇట్ కిక్డ్ ఆఫ్ ఎ పొలిటికల్ స్టార్మ్. అది మన తెలుగులో చూడండి రాజకీయ దుమారం రేపింది అంటారు. సో అది మనకి మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపింది ఏంటి? ఈ నిర్ణయం వల్ల రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. అంటే పొలిటికల్ అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా యునైట్ అయిపోయి బీజేపీ మీదకి పడ్డం అనేది జరుగుతుంది. కిక్ ఆఫ్ అంటే కిక్ స్టార్ట్ అని మొదలుపెట్టింది అని అర్థం. రాజకీయ తుఫాను, దుమారం అన్నట్టు అంటాం మనం. అండ్ పుట్ ద రూలింగ్ భారతీయ జనతా పార్టీ ఆన్ ద బ్యాక్ ఫుట్. ఇది రూలింగ్ బీజేపీని వెనక్కి పుష్ చేసింది అని మనం చెప్పాం. ఇట్ హస్ పుష్ ద రూలింగ్ భారతీయ జనతా పార్టీ ఆన్ ద బ్యాక్ ఫుట్ అంటే వెనక్కి పుష్ చేసింది. ఎ కమిటీ
headed by Dr. Narendra Jadhav, will now deliberate with all stakeholders on the relevance of the 3 language policy. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ హెడ్ డాక్టర్ నరేంద్ర జాదవ్. సో ఈ కమిటీ అనేది విల్ నౌ డెలిబరేట్ అంటే అర్థం ఏంటమ్మా? చర్చిస్తుంది. డెలిబరేట్ అంటే అర్థం ఏంటి? చర్చించడం, డిస్కస్ చేయడము, చర్చించడము లేదా డిస్కస్ చేయడము. విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్, అందరు స్టేక్ హోల్డర్స్తోనూ అది చర్చిస్తుంది. ఆన్ ద రిలవెన్స్ ఆఫ్ ద 3 language పాలసీ. సో 3 language పాలసీ యొక్క రిలవెన్స్ అంటే అది ఎంతవరకు రిలవెంట్, 3 language పాలసీ ఎంతవరకు మన రాష్ట్రానికి రిలవెంట్గా ఉంటుంది, మనకి సరిపోతుంది అనే ఆస్పెక్ట్లో ఈ నరేంద్ర జాదవ్ కమిటీ డెలిబరేట్ చేయబోతుంది, అంటే చర్చించబోతోంది. ఓకే, అందరు స్టేక్ హోల్డర్స్తో కూడా అది చర్చిస్తుంది అని అర్థం. డెలిబరేట్ అంటే వాళ్ళతో డిస్కస్ చేస్తుంది, చర్చిస్తుంది. చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ హ్యాస్ సెడ్ ద గవర్నమెంట్ వుడ్ యాక్సెప్ట్ ఇట్స్ రికమెండేషన్. సో జనరల్గా కమిటీలు వేస్తారు కానీ వాటి రికమెండేషన్స్ని పట్టించుకోరు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చెప్పారంటే ఈ కమిటీ ఏం చెప్తుందో మేము ఆ రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పారు. ఇది ఒక వెల్కమ్ సైన్గా చెప్పొచ్చు, ఒక మంచి ఆస్పెక్ట్గా మనం చెప్పొచ్చు. దిస్ చేంజ్ ఆఫ్ హార్ట్ కమ్స్ after estranged cousins Uddhav Thackeray and Raj Thackeray, legatees of a strident version of Marathi pride that often turned into violent xenophobia, came together to oppose what they see as imposition of Hindi. Evidently, the language issue is uniting political rivals against the BJP. Very, very interesting statement. అయితే ఈ చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే ఏంటమ్మా? నిర్ణయం మార్చుకోవడం. అంటే మొదట 3 language పాలసీని తీసుకొచ్చేసి హిందీని ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చేసి మళ్ళీ తన డెసిషన్ని విత్డ్రా చేసుకొని ఒక కమిటీని పెట్టి కమిటీ ఏ నిర్ణయం అయితే చెప్తుందో అదే ఫాలో అవుతామని ఈరోజు దేవేంద్ర ఫడ్నవీస్ గారు చెప్తున్నారు. ఈ నిర్ణయంలో మార్పు వెనకాల కారణం ఏంటి అంటే ఎస్ట్రాంజ్డ్ అంటే విడిపోయిన, ఒకప్పుడు కలిసి ఉన్నారు తర్వాత అభిప్రాయ భేదాలతో విడిపోయిన వాళ్ళని ఎస్ట్రాంజ్డ్ కజిన్స్ అంటారు. ఒకరికొకరు దూరం అయిపోయిన అన్నట్టు అనమాట. ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే మరియు రాజ్ ఠాక్రే. వీళ్ళిద్దరూ కజిన్స్, కలిసి లేరు, వేరువేరు పార్టీలు వేరువేరు గ్రూపుల్లో ఉన్నారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లెగటీస్. లెగటీ అంటే అర్థం ఏంటమ్మా? ఎవరైతే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారో వాళ్ళని లెగటీస్ అంటాం. లెగసీ అంటే వారసత్వం. అంటే జనరల్గా వారసత్వం అంటే మీరు ఆస్తుల పరంగా తీసుకోవచ్చు, అలాగే రాజకీయ వారసత్వంగా కూడా తీసుకోవచ్చు. సో ఏ వారసత్వాన్ని తీసుకున్నారు? స్ట్రైడెంట్ వెర్షన్ ఆఫ్ మరాఠీ ప్రైడ్. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. మరాఠీ ప్రైడ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి తమిళ్ యొక్క ప్రైడ్ కోసం ఎలా ఫైట్ చేస్తారో అలాగే మహారాష్ట్రలో మరాఠీ ప్రైడ్, మన భాష, సో మన గౌరవం. ఇప్పుడు కర్ణాటకలో కన్నడ చూస్తున్నాం, మన ఆంధ్రాలోనే తెలుగు ప్రైడ్ కోసం ఎవరు ఫైట్ చేయరు. మనకి మన భాష కన్నా పక్క భాషలంటే ప్రేమ ఎక్కువ, తెలుగు భాష మీద రెస్పెక్ట్ తక్కువ. ఆంధ్రాలో, తెలంగాణలో 2 చోట్ల అనుకోండి. కానీ బట్ కర్ణాటక ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ లాంగ్వేజ్ అండ్ తమిళనాడు హ్యాస్ ఆల్వేస్ బీన్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ లాంగ్వేజ్. అండ్ మరాఠాలో కూడా మరాఠా ప్రైడ్ అనేది మనకి ఉంది, మరాఠీ ప్రైడ్ అనేది మనకి కనిపిస్తుంది. ఎస్, తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పి మనకి పొట్టి శ్రీరాములు గారు ప్రయత్నం చేశారు. డెఫినెట్గా కాదని చెప్పట్లేదు. బట్ ఈరోజు మనకి ఎప్పుడైనా నేను ఈ మాట మళ్ళీ మీలో చాలామంది కామెంట్స్కి ఇది ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో జనరల్లీ స్పీకింగ్, అంటే నేను ఐటీలో కొన్నాళ్ళు పనిచేశాను. ఐ వర్క్ ఆల్మోస్ట్ 10 years ఇన్ ద కార్పొరేట్ ఇండస్ట్రీ. వర్క్ చేసినప్పుడు 2 తెలుగు వాళ్ళు ఒకే టీంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. అదే 2 తమిళ వాళ్ళు ఉంటే వాళ్ళు తమిళ్లోనే మాట్లాడుకుంటారు. అంటే లాంగ్వేజ్ మీద ప్రేమ ఎందుకో మనకి కొంచెం తక్కువ అని నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఏమన్నా కాదనిపిస్తే పర్లేదు. ఇన్ కంపారిజన్ టు తమిళనాడు మనకి కొంచెం మన భాష మీద ప్రేమ కొంచెం తక్కువేమో అనిపిస్తూ ఉంటుంది. ఓకే, తెలుగువాడు తెలుగు భాషలో మాట్లాడడమే పెద్ద తప్పులాగా, ఇంగ్లీష్లో మాట్లాడితేనే గొప్పలాగా చూసే పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి బయట. అందుకే కొంచెం చూసినప్పుడల్లా మనసుకి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అది పక్కన పెట్టండి. సో స్ట్రైడెంట్ వెర్షన్, స్ట్రైడెంట్ అంటే లౌడ్ అండ్ ఫోర్స్ఫుల్ అని అర్థం. స్ట్రైడెంట్ మీనింగ్ అంటే లౌడ్ అండ్ ఫోర్స్ఫుల్. అంటే మరాఠీ ప్రైడ్ కోసం శాంతియుతంగా ఫైట్ చేయడం ఒక పద్ధతి అయితే, స్ట్రైడెంట్ వెర్షన్ అంటే లౌడ్ అండ్ ఫోర్స్ఫుల్. అంటే ఎవరన్నా అంటే గొడవకి వెళ్ళడం, కొట్టడానికి వెళ్ళడం, నిరసన వ్యక్తం, ఆ రకమైన వెర్షన్ని మనం స్ట్రైడెంట్ వెర్షన్ అంటాం. లెగటీ అంటే అలాంటి మరాఠీ ప్రైడ్ కోసం చేసిన పోరాటాన్ని వారసత్వంగా తెచ్చుకున్న వాళ్ళు, వారసత్వంగా పునికి పుచ్చుకున్న వాళ్ళు అని అర్థం. ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే అండ్ రాజ్ ఠాక్రే. ఇట్లాంటి సెపరేట్ అయిపోయిన 2 కజిన్స్ కూడా, ఓకే, వీళ్ళిద్దరు కూడా కలిశారు ఈసారి.
మనకి బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకంగా, అందుకని అనమాట. సో దట్ ఆఫెన్ టర్న్డ్ ఇంటూ వైలెంట్ జెనోఫోబియా. జనరల్గా ఈ మరాఠీ ప్రైడ్ అనేది ఎంతవరకు వెళ్ళేదంటే ఇట్ ఆఫెన్ టర్న్డ్ ఇంటూ వైలెంట్, అంటే హింసాత్మకమైన జెనోఫోబియా. జెనోఫోబియా అంటే ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం ఏ ప్రాబ్లము లేదు, ఓకే, మన భాషను మనం ప్రేమించడం వరకు మంచిదే. కానీ జీనోఫోబియా అంటే అర్థం ఏంటి? వేరే రాష్ట్రాల వాళ్ళని, వేరే దేశాల వాళ్ళని మనం హేట్ చేయడం, వాళ్ళని చూసి భయపడడం, వాళ్ళని చూసి హేట్ చేయడం. అంటే అప్పట్లో మనకి మహారాష్ట్రలో యూపీ నుంచి చాలామంది వర్కర్స్ మహారాష్ట్రకి వచ్చేవారు పని కోసం, ముంబైకి వచ్చేసేవారు అనమాట. సో యూపీ వాళ్ళు ఎక్కువైపోతున్నట్టుగా మహారాష్ట్రకి యూపీ మీద కొంత ఖర్చు ఉండేది. సో జనరల్గా ఈ మరాఠీ ప్రైడ్ అనేది ఇట్ వుడ్ టర్న్ ఇంటూ ఏ వైలెంట్ జెనోఫోబియా. అది వైలెంట్ జెనోఫోబియాగా మారిపోయేది. జెనోఫోబియా అని చెప్పాను కదా, హేట్రెడ్ టువర్డ్స్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ కంట్రీస్ అన్నట్టు. ఇక్కడ స్టేట్స్ మహారాష్ట్ర పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే స్టేట్స్ అంటే మరాఠీ ప్రైడ్ దాని మీద ఉన్న ప్రేమ కాస్త అలా మారిపోయేది. అట్లాంటి వెర్షన్ని వారసత్వంగా పొందిన ఉద్ధవ్ ఠాకరే మరియు రాజ్ ఠాకరే దే కేమ్ టుగెదర్ టు అపోజ్ వాట్ దే సీ యాజ్ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ. ఎస్, ఇది హిందీని మరాఠాల మీద మీరు ఇంపోజ్ చేస్తున్నారు, మనకి మహారాష్ట్ర ప్రజలపైన ఇంపోజ్ చేస్తున్నట్టుగా, అంటే బలవంతంగా రుద్దుతున్నట్టుగానే మేము చూస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఈ విషయంలో చెయ్యి కలిపారు. ఎవిడెంట్లీ అంటే అపరెంట్లీ, ఎవిడెంట్లీ అంటే మనకి యాజ్ ఈజ్ విజిబుల్ అని అర్థం, మనకి బయటికి కనిపిస్తుంది. దాని ప్రకారం ద లాంగ్వేజ్ ఇష్యూ ఈజ్ యునైటింగ్ పొలిటికల్ రైవల్స్ అగెన్స్ట్ ద బీజేపీ. ఈ లాంగ్వేజ్ ఇష్యూ అనేది రాజకీయ ప్రత్యర్థుల్ని బీజేపీకి వ్యతిరేకంగా కలుపుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. మరి ఇన్నాళ్ళు విడిపోయిన, కత్తులు దూసుకున్న ఇద్దరు కజిన్స్ ఈ విషయంలో బీజేపీ వ్యతిరేకంగా చేతులు కలపడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. లాంగ్వేజెస్ అసోసియేటెడ్ విత్ పవర్ గెయిన్ మోర్ ఇన్ఫ్లుయెన్స్, బట్ అటెంప్ట్స్ టు ఫోర్స్ లాంగ్వేజెస్ ఆన్ పీపుల్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ పొలిటికల్ పవర్ కెన్ బి డివైజివ్. లాంగ్వేజెస్ అసోసియేటెడ్ విత్ పవర్ అంటే పవర్ అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లేదా వాళ్ళు ఫేవర్ చేసే లాంగ్వేజెస్కి ఆబ్వియస్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ హిందీని దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్ లాంగ్వేజ్గా ఉంచాలనే ప్రయత్నం చేస్తుంది. చాలామందికి తెలియదు హిందీ ఈజ్ నాట్ అవర్ నేషనల్ లాంగ్వేజ్. మనకి నేషనల్ లాంగ్వేజ్ లేదు, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. సో హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ అనేస్తూ ఉంటాం, కానీ ఒక రకంగా నేషనల్ లాంగ్వేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బీజేపీ వైపు నుంచి. సో వాళ్ళు హిందీని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. కానీ అటెంప్ట్స్ టు ఫోర్స్ లాంగ్వేజెస్ ఆన్ పీపుల్, ప్రజల మీద మీరు రాజకీయ బలాన్ని, పవర్ని ఉపయోగించి లాంగ్వేజెస్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తే కెన్ బి డివైజివ్. అది ప్రజల్ని విడదీసే అవకాశం ఉంటుంది, అది మంచిది కాదు. ఆ పాలసీ అనేది చెడుకు దారి తీస్తుంది, మంచికి దారి తీయదు అని అర్థం. కెన్ బి డివైజివ్. ద పారాడాక్స్ ఈజ్ దట్ బీజేపీ సీస్ ద 3 లాంగ్వేజ్ పాలసీ యాజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ అండ్ యూనిటీ. పారాడాక్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఎ స్టేట్మెంట్ దట్ సీమింగ్లీ కాంట్రడిక్ట్స్ ఇట్ సెల్ఫ్. అంటే తన ఇంటెన్షన్ ఒకటైతే దానికి ఆపోజిట్ చేసేదాన్ని మనం పారాడాక్స్ అంటాం. ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటుంది? 3 లాంగ్వేజ్ పాలసీ అనేది యాజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ అండ్ యూనిటీ, అది నేషనల్ ప్రైడ్ అండ్ యూనిటీగా భావిస్తుంది బీజేపీ. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ఏ నేషనల్, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ నేషనల్ యూనిఫార్మిటీ, నాట్ యూనిటీ. ఆ యూనిటీకి యూనిఫార్మిటీకి మధ్య డిఫరెన్స్ని అంచనా వేయడంలో బీజేపీ ఫెయిల్ అవుతుంది అనేది ఇక్కడ కనిపిస్తున్న ఎడిటోరియల్ చెప్తున్న పాయింట్. వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ 3 లాంగ్వేజ్ పాలసీ అనేది ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ నేషనల్ యూనిటీ అని భావిస్తుంది. 3 లాంగ్వేజెస్ పెట్టి అందులో ఒక లాంగ్వేజ్ దేశం అంతా ఒకటే ఫాలో అయ్యేలా చేయగలిగితే అప్పుడు దేశం అంతా ఒక తాటిపైకి వచ్చేస్తుంది అన్నట్టు బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం కంట్రీ మొత్తాన్ని యునైట్ చేస్తున్న లాంగ్వేజ్ ఏది అంటే ఇంగ్లీష్, హిందీ కాదు. అంటే దేశంలో ఏ మూల ఉన్నప్పటికీ కూడా, ఏ మూల ఉన్న ప్రజలైనా సరే అందరూ ఖచ్చితంగా నేర్చుకుంటున్న లాంగ్వేజ్ ఇంగ్లీష్. అది బీజేపీకి నచ్చట్లేదు. అది ఫారెన్ లాంగ్వేజ్, అది ఆంగ్లేయుల భాష. అది ఆంగ్లేయుల భాష భారతదేశాన్ని యునైట్ చేయడం ఏంటి? మనల్ని యునైట్ చేసే భాష అనేది హిందీగా ఉండాలి. అంటే ఒక నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ కలిసి మాట్లాడుకుంటే హిందీలో మాట్లాడుకునేలా ఉండాలి. అప్పుడు అది భారతీయత మనకి ఉంటుంది. అంతేగాని ఇద్దరు కలిసి ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం వల్ల భారతీయత ఏముంటుందన్న కాంటెక్స్ట్లో అన్న ఆలోచన ధోరణిలో బీజేపీ ఉంది. ఇప్పుడు ఒక తమిళోడు, ఒక బీహారోడు కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం బాగుంటుంది అనేది వీళ్ళ ఉద్దేశం, కైండ్ ఆఫ్ ఆ థాట్ ప్రాసెస్లో. అయితే ఆ పేరుతో మీరు హిందీని బలవంతంగా మా మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? అలాంటప్పుడు హిందీయే ఎందుకు, వైనాట్ తమిళ్, వైనాట్ తెలుగు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి.
సో వై నాట్ తెలుగు యాజ్ ఎ యునైటింగ్ లాంగ్వేజ్, వై నాట్ తమిళ్ యాజ్ ఎ యునైటింగ్ లాంగ్వేజ్, ఎట్లాంటి లాజిక్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తమిళనాడు వాళ్ళ వెర్షన్ ఏంటంటే అసలు హిందీ చాలా కొత్త లాంగ్వేజ్, తమిళ్ ఎప్పటిదో పాత లాంగ్వేజ్, ఓల్డెస్ట్ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజెస్లో ఓల్డెస్ట్ తమిళ్, అలాంటిది అంత ఘన చరిత్ర ఉన్న తమిళ్ వదిలేసి మా మీద మీరు హిందీ ఎందుకు రుద్దుతారని వాళ్ళ వెర్షన్. ఓకే, ఇంకా హిందీలో కన్నా తెలుగులోని తమిళ్లోని లిటరేచర్ ఎక్కడి నుంచో ఉంది, ఎక్కువ ఉంది అని చెప్పి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఎవరి లాంగ్వేజ్ గొప్ప అనే క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇంగ్లీష్ అనేసరికి ఎవరికి క్వశ్చన్ రాదు. అది ఇంగ్లీష్ అనేది ఇప్పుడు గ్లోబల్ నెసెసిటీ ఫర్ కెరియర్ కానీ చదువు కానీ అన్ని విషయాల్లో కూడా ఇట్స్ ఎ గ్లోబల్ నెసెసిటీ కాబట్టి ఇంగ్లీష్ విషయంలో ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ హిందీని ఇంగ్లీష్ ప్లేస్లో రీప్లేస్ చేయడానికి చేసే ప్రయత్నం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ ప్రైడ్, నేషనల్ యూనిటీ అయినప్పటికీ కూడా అది ఇటువంటి ఇష్యూస్కి దారి తీస్తుంది. ఓకే, ఇది మనం మేజర్గా ఆలోచించాల్సిన అంశం. ఐ హోప్ యూ హెవ్ అండర్స్టూడ్. నేను అడిషనల్ పాయింట్స్ మీకు యాడ్ చేస్తున్నాను ఇందులో ఉన్నదాంతో పాటు. ఇట్ ఈస్ క్లియర్ that most students, including those in India's Hindi-speaking regions, want to learn English. Yes, it is clear. Most students, including those in India's Hindi-speaking, హిందీ మాట్లాడుతున్న ఏరియాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారన్న విషయంలో ఎటువంటి సందేహము లేదు. According to Maharashtra Minister Ashish Shelar, nearly a fifth of students in the state are learning a third language, and the new policy would give that option to all students. According to Maharashtra Minister Ashish Shelar. So Maharashtra Minister Ashish Shelar prakaram, nearly a fifth of students in the state are learning a third language. అంటే స్టేట్లో, మహారాష్ట్రలో ఉన్న స్టేట్లో 1/5 స్టూడెంట్స్ థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. కొత్త పాలసీ వల్ల ఇప్పుడు అందరూ నేర్చుకునే అవకాశం వస్తుంది అని అర్థం. There are 15 languages including Hindi available in schools under the third language option. గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీరు గమనిస్తే ఖచ్చితంగా హిందీయే థర్డ్ లాంగ్వేజ్గా ఉండాలని రూల్ లేదు. 15 లాంగ్వేజెస్ని పెట్టారు. ఆ 15 లాంగ్వేజెస్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే అండ్ వెన్ అట్లీస్ట్ 20 స్టూడెంట్స్ డిమాండ్ ఎ లాంగ్వేజ్ ఇన్ ఎ స్కూల్, ఇట్ విల్ బి టాట్. అట్లీస్ట్ 20 మంది ఒక లాంగ్వేజ్ కావాలని కోరుకుంటే దాన్ని టీచ్ చేస్తారని చెప్తారు. సో హిందీయే కానక్కర్లేదు, వేరే లాంగ్వేజ్ అయినా పర్లేదు థియరిటికల్లీ, బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ టీచర్స్ అండ్ ఆల్ దట్ సిచ్యువేషన్ మారిపోతుంది. వైల్ దిస్ సౌండ్స్ నోబుల్ అండ్ పొలిటికల్లీ న్యూట్రల్, వినడానికి చాలా నోబుల్గా, పొలిటికల్లీ న్యూట్రల్గా, అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టుగా ఏమీ అనిపించినప్పటికీ కూడా ది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఈస్ డిఫరెంట్. థియరిటికల్లీ మనకి అది నోబుల్ థాట్ లాగా అనిపిస్తున్నప్పటికీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మొత్తం సీన్ మారిపోతుంది. హార్డ్లీ ఎనీవన్ ఇన్ బీహార్ హ్యాస్ లెర్న్డ్ తమిళ్ ఆర్ మలయాళం ఆర్ కన్నడ ఆర్ తెలుగు అండర్ ద 3 లాంగ్వేజ్ పాలసీ సో ఫార్. ఓకే, బీహార్లో ఈ రోజు వరకు ఎవరైనా సరే మలయాళం కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, తెలుగు కానీ నేర్చుకున్నారా? నేర్చుకోలేరు. సౌత్లో హిందీ నేర్చుకుంటున్నారు కానీ నార్త్లో ఎవరైనా సదరన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదు. అదే పాయింట్, అంటే వినడానికి ఎవరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు అని ఉంటున్నప్పటికీ ప్రాక్టికల్లీ స్పీకింగ్ అది పాసిబుల్ కాదు అని చెప్పడం. ఓకే, హార్డ్లీ ఎనీవన్ అంటే ఆల్మోస్ట్ నన్ అని. The chances of an overwhelming majority of students ending up with Hindi as part of the 3 language policy is high. సో చాలామంది మన స్టూడెంట్స్లో ఓవర్వెల్మింగ్ అంటే టూ మెనీ, సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా హిందీయే 3 లాంగ్వేజ్ పాలసీగా థర్డ్ లాంగ్వేజ్గా ఎంచుకునే అవకాశాలు, అంటే వాళ్ళు ఎంచుకోవడం కావచ్చు, వాళ్ళ మీద రుద్దే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నో స్టేట్ ఆర్ స్కూల్ కెన్ ఆఫర్ ఎ వ్యాస్ట్ రేంజ్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇన్ రియాలిటీ తీసుకున్న ఒక స్కూల్ కానీ, ఏ స్కూల్ కానీ, స్టేట్ కానీ వ్యాస్ట్ రేంజ్ ఆఫ్ లాంగ్వేజెస్ని ఆఫర్ చేయగలుగుతాయా? చేయలేవు. The BJP must reassess its language policy taking into account the responses that are emerging from different parts of the country. So BJP ఏం చేయాలి? Must reassess అంటే రీఎగ్జామిన్, అసెస్ అంటే మరొక్కసారి ఎగ్జామిన్ చేసుకోవాలి దేన్ని, తన లాంగ్వేజ్ పాలసీని, టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద రెస్పాన్సెస్ దట్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వస్తున్న రెస్పాన్సెస్ని గమనించి ఏం చెయ్యాలి అని ఇట్ మస్ట్ రీఅసెస్. రీఅసెస్ అంటే అర్థమేంటమ్మా? మరొక్కసారి రీఎగ్జామిన్ చేసుకోవాలి తన పాలసీని. ఇట్ మస్ట్ లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్.
బీజేపీ నలుగురిని కలిపే లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే అటువంటి పాలసీ, ఇక్కడ లాంగ్వేజ్ అంటే భాషని కాదమ్మా, విధానం, అటువంటి విధానాలతో రావాలి. దేశం మొత్తాన్ని యునైట్ చేసే విధానాలతో రావాలి, దేశాన్ని డివైడ్ చేసే విధానాలతో రాకూడదు. ఇట్స్ లైక్ ఎ పారాడాక్స్. మీరు అనుకున్నది ఒకటి కానీ జరుగుతోంది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఈ విషయాన్ని బీజేపీ గమనించి హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం చేయకూడదు. ఇట్ మస్ట్ అండర్స్టాండ్ దట్ యూనిఫార్మిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూనిటీ. ఓకే, యూనిటీ రెండు సేమ్ కాదనే విషయాన్ని అర్థం చేసుకొని వెళ్ళాలి అనేది అల్టిమేట్గా ఈ ఆర్టికల్ చెప్తున్న సమ్మరీ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి విన్న వాళ్ళంతా కూడా నచ్చితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ యువర్ ఒపీనియన్. అర్థమైందా కాలేదా, వాట్ యూ ఫెల్ట్ లైక్ అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్తే దట్ విల్ హెల్ప్ బోత్ యాజ్ అ ఫీడ్బ్యాక్ యాజ్ వెల్ యాజ్ ఎంకరేజ్మెంట్. మీకు మంచిగా అనిపిస్తే ఎంకరేజ్మెంట్ అవుతుంది, అలాగే కరెక్ట్గా అనిపించకపోతే ఫీడ్బ్యాక్ అవుతుంది. ఎయిదర్ వే షేర్ యువర్ ఒపీనియన్ అండ్ డూ హిట్ ద లైక్ బటన్ ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్. నచ్చకపోతే నాకు చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ 5 పాయింట్స్ని సమ్మరీ రూపంలో ఇక్కడ ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ప్యాసేజ్? ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది చెప్పండి. హౌ ఈజ్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ దిస్ ఆర్టికల్? ఐ వాంట్ యూ టు ఆన్సర్. నేను ఆన్సర్ చేయను, మీతో చేయిస్తాను. Let's analyze this. ఫస్ట్ చూడండి అమ్మా, ఈజ్ ఇట్ అగ్రెసివ్లీ నేషనలిస్టిక్గా ఉందా? లేదు, అలా ఏమీ మాట్లాడలేదు. నేషనలిజం, పేట్రియాటిజం ఆ కాంటెక్స్లో డిస్కషన్ పెద్దగా జరగలేదు. ఈజ్ ఇట్ ఆబ్జెక్టివ్లీ అనలిటికల్? ఆబ్జెక్టివ్ అంటే ఎటువంటి ఒపీనియన్ ఫార్మింగ్ లేకుండా ఫ్యాక్చువల్ బేసిస్ మీద వెళ్ళిందా? నో, ఒపీనియన్ ఫార్మింగ్ కూడా ఉంది ఇక్కడ. ఆబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఓన్లీ ఆన్ ఫ్యాక్ట్స్ అని అర్థం. సబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఎమోషన్స్ అండ్ ఒపీనియన్స్ అని అర్థం. సో ఇది కాషియస్లీ క్రిటికల్. ఎస్, క్రిటికాలిటీ ఉంది అంటే గవర్నమెంట్ యొక్క పాలసీని వ్యతిరేకిస్తుంది కాబట్టి, బీజేపీ యొక్క ఎన్ఈపీని 3 లాంగ్వేజ్ పాలసీ ఉన్న మైనస్ని ఎత్తి చూపుతుంది కాబట్టి క్రిటికల్. అట్ ద సేమ్ టైం అగ్రెసివ్లీ క్రిటికల్ కాదు, కాషియస్లీ క్రిటికల్. పర్సువేజివ్ అంటే కన్విన్సింగ్గా ఉండడం అని, పర్సువేట్ చేయడం అంటే కన్విన్స్ చేయడం. ఇది పర్సువేజివ్ కాదు, కాషియస్లీ క్రిటికల్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ఆన్సర్ దిస్ క్వశ్చన్. Central theme of the passage, main idea of the passage. The NEP successfully balances linguistic diversity with national unity. అవునా, నేషనల్ యూనిటీని లింగ్విస్టిక్ డైవర్సిటీని సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్ చేస్తుందా? నో, సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్ చేస్తే అసలు ఈ క్వశ్చన్ రాదు, ఈ డిస్కషన్ రాదు. హిందీ షుడ్ నాట్ బి ఇంపోజ్డ్ యాజ్ అ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇన్ మల్టీలింగ్వల్ ఇండియా. ఎక్కువ భాషలు కలిగి ఉన్న ఇండియాలో హిందీని డిఫాల్ట్ లాంగ్వేజ్గా ఇంపోజ్ చెయ్యకూడదు. ఇది కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. హిందీ ఇంపోజిషన్ ఆర్టికల్ వ్యతిరేకిస్తుంది కాబట్టి దీన్ని పక్కన పెడదాం. పొలిటికల్ పార్టీస్ ఇన్ మహారాష్ట్ర ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద లాంగ్వేజ్ ఇష్యూ ఫర్ ఎలక్టోరల్ గెయిన్. లాంగ్వేజ్ ఇష్యూని ఎలక్టోరల్ గెయిన్ కోసం పొలిటికల్ పార్టీస్ వాడేసుకుంటున్నాయి అన్న ఆస్పెక్ట్లో చెప్పలేదు. సో ఆర్టికల్ లాంగ్వేజ్ ఇష్యూని రాజకీయపరమైన ప్రయోజనాలు ఎలక్షన్ల కోసం అన్న కాంటెక్స్లో డిస్కషన్ జరగలేదు కాబట్టి లెట్స్ ఎలిమినేట్ దిస్. నేషనల్ యూనిటీ షుడ్ నాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లింగ్విస్టిక్ యూనిఫార్మిటీ ఆర్ నేషనల్ అటానమీ. దీని అర్థం ఏంటి? నేషనల్ యూనిటీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఒకదాని కోసం ఇంకొకటి పోకూడదు అని అర్థం అన్నమాట. అంటే ఒకదాని కోసం ఇంకొకటి రాకూడదు అంటే రీజనల్ అటానమీని మనం కొలాప్స్ చేసేసి, బి అనేది కూడా మంచి పాయింటే కానీ డి అనేది మోర్ ఎలా ఉందంటే బ్రాడ్గా ఉంది. కంపేర్ టు బి, డి ఈజ్ బ్రాడర్.
డి ఈజ్ బ్రాడర్. ఇది ఓన్లీ హిందీ అనే భాష ప్రకారంగా చెప్పేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రీజనల్ అటానమీ అనేది ఇంపార్టెంట్. సో ఒకదాని కోసం ఇంకొకటి మనం కాంప్రమైజ్ చేయకూడదన్న కాంటెక్స్ట్లో వచ్చింది కాబట్టి వీ కెన్ గో విత్ డి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మోస్ట్ రీజనబుల్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్ నుంచి మనం రీజనబుల్గా ఇన్ఫర్ చేయగలిగేది ఏంటి? ద NEP 2020 mandates Hindi as a compulsory subject in all Indian schools. NEP 2020 ఏం చేస్తుంది? హిందీని కంపల్సరీ సబ్జెక్ట్గా మ్యాండేట్ చేస్తుంది. అవునా? నో, హిందీని కంపల్సరీ సబ్జెక్ట్గా మ్యాండేట్ చేయట్లేదు. థియరిటికల్లీ స్పీకింగ్, అవుట్ ఆఫ్ 15 లాంగ్వేజెస్ యూ కెన్ చూస్ వన్. లింగ్విస్టిక్ పాలసీస్ ఇన్ ఇండియా ఆఫెన్ ట్రిగ్గర్ పొలిటికల్ రియాక్షన్స్ రూటెడ్ ఇన్ రీజనల్ ఐడెంటిటీ. ఎస్, ఇది కరెక్ట్. లింగ్విస్టిక్ పాలసీస్ అనేవి మనకి పొలిటికల్ రియాక్షన్స్ని ట్రిగ్గర్ చేస్తాయి. మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే తీసుకున్నా, ఈ కన్నడలో కర్ణాటకలో వస్తుంది, తమిళనాడులో వస్తుంది, ఇవి వస్తున్నాయి. ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆఫర్ ఈక్వల్ యాక్సెస్ టు డైవర్స్? నో, అన్ని స్టేట్స్ ఈక్వల్ యాక్సెస్ ఇవ్వట్లేదు. బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ కన్సిస్టెంట్లీ అపోజ్ టీచింగ్ ఆఫ్ రీజనల్. అలా ఏం లేదు, బీజేపీ గవర్నమెంట్ కన్సిస్టెంట్గా అపోజ్ చేయలేదు. సో ఆన్సర్ ఈస్ బి. పొలిటికల్ రియాక్షన్స్ వస్తాయి అనేది వీ కెన్ ఇన్ఫర్. ఇన్ఫర్ అంటే అర్థం ఏంటమ్మా? మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. వీ కెన్ సే అంటే అది క్లియర్గా చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేయనప్పటికీ కూడా ఈవెన్ దో సంథింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్, యూ విల్ స్టిల్ బీ ఏబుల్ టు సే ఇట్. అంటే ఆర్టికల్లో చెప్పనప్పటికీ కూడా చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే చెప్పగలుగుతామో దాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. సో ఇది ఆర్టికల్లో డైరెక్ట్గా చెప్పనప్పటికీ కానీ మరాఠీ ప్రైడ్ వీటన్నిటి గురించి మాట్లాడారు. సో ఇద్దరు రీజనల్ ఐడెంటిటీ కోసం చూసారా, మరాఠీ ప్రైడ్ని బేస్ చేసుకొని మనకి వచ్చిన ఈ రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే చేతులు కలిపి పొలిటికల్ రియాక్షన్ వచ్చింది కదా. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అందుకు ఆన్సర్ ఈజ్ బి. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ చూద్దాం. ఈవెన్ అజంప్షన్ కూడా మనకి స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ప్యాసేజ్లో దొరకదు. అజంప్షన్ అంటే అర్థం ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ఆధార్ రాశారు. సో అజంప్షన్ ఈజ్ ద బేసిస్ ఫర్ ద కంటెంట్ గివెన్. అక్కడ మీకు ఏదైతే రాశారో దానికి ఇది బేస్ లాగా పనిచేయాలి. అలాంటిది ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లైన్స్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ప్యాసేజ్? ప్రమోటింగ్ హిందీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్రియేటింగ్ ఎ స్ట్రాంగ్ నేషనల్ ఐడెంటిటీ. అవునా? అది బీజేపీ యొక్క ఉద్దేశం. అది ఆధార్ యొక్క అజంప్షన్ కాదు. లాంగ్వేజ్ పాలసీస్ ఇన్ ఎ డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా మస్ట్ బి ఇన్క్లూజివ్ టు అవాయిడ్ ఎస్. ఇండియా లాంటి డైవర్స్ కంట్రీలో లాంగ్వేజ్ పాలసీలు ఎప్పుడు కూడా ఇన్క్లూజివ్గా ఉండాలి. అప్పుడే ఏలియనేషన్ అంటే దూరం అయిపోవడం, ఒకరికొకరు దూరం అయిపోవడం, డివైజివ్నెస్ అనేది తగ్గుతుంది, అది అవాయిడ్ చేయగలుగుతాము. ఇది మనం ఆబ్వియస్గా అజంప్షన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆథర్ దేన్ని సపోర్ట్ చేస్తున్నారు? ఇంక్లూజివిటీని సపోర్ట్ చేస్తున్నారు, డైవర్సిటీని సపోర్ట్ చేస్తున్నారు. ఇంపోజిషన్ని ఆథర్ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వీ కెన్ గో విత్ ఆన్సర్ బి. స్టూడెంట్స్ ఇన్ ఇండియా ఆర్ నాట్ క్యాపబుల్. ఇది కాదు పాయింట్. 3 లాంగ్వేజ్ పాలసీ హ్యాస్ బీన్ యూనిఫామ్లీ. నో, ఇది కూడా అసలు పాయింట్ కాదు. సో ఇలా మీరు క్వశ్చన్స్ని డీప్గా డైసెక్ట్ చేస్తూ బ్రేక్ చేసి వొకాబులరీ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని చేస్తే సీసాట్ అనేది మీరు ఊదేస్తారు. బ్యాంక్ ఆస్పిరెంట్స్ మెయిన్స్ అనేది ఈజీగా చేస్తారు. సో డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ని ప్రాపర్గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది వస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డిఫికల్ట్ అట్ ఆల్. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి మెయిన్స్ కానీ, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సీసాట్ కానీ చాలా ఈజీగా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. సో సీసాట్ కోసం మనకి కోర్స్ ఉంది. 1 year వ్యాలిడిటీ 6,000, లైఫ్ టైం 10,000కి ఇస్తున్నాము. యూ కెన్ గో విత్ దిస్. అండ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు డైరెక్ట్గా. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సీకి యాజ్ ఆఫ్ నౌ రివైజ్ చేయట్లేదు. వీటన్నిటికీ ఆఫ్లైన్, ఆన్లైన్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దట్స్ ఇట్. If you have any more questions, you can shoot. Otherwise, we are done for the day. And don't forget to give your feedback. మీకు క్లాస్ ఏమనిపించింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. అండ్ ఛానల్ ఫాలో అవుతున్న వారికి ఒక రిక్వెస్ట్, పే చేసి జాయిన్ కాలేమో అనుకునే చాలామంది ఉంటారు, ఫ్రీగా చూసే వాళ్ళు ఉంటారు. సో మీరు చూడండి. బట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒకే ఒక గురుదక్షిణ ఏంటంటే వీలైనంత మందికి చెప్పండి ఛానల్ గురించి. కంటెంట్ క్వాలిటీ మీకు నచ్చితే నలుగురికి చెప్పండి. మీరు ఒక్కడే చూసుకోవడం కాదు. దీనివల్ల మీరు ఏమాత్రం ఇంప్రూవ్ అవుతున్నారని మీరు భావించినా సరే మీ ఫెలో ఆస్పిరెంట్స్కి ఛానల్ గురించి తెలియజెప్పండి. తెలిసినన్ని వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్స్లో మన వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్ అమ్మా. టేక్ కేర్. బాయ్.